పోలీసుల జాప్యం అనేటువంటి దాని మీద పోలీసులతో బాహాబాహి దిగాల్సిన అవసరం న్యాయవాది వృత్తిలో ప్రతిరోజు కోర్టుకెళ్లి ప్రాక్టీస్ లో ఉన్న మాకైతే అవసరం ఉండదు. జాప్యం ఉంటే మాకు లీగల్ రెమెడీస్ ఉన్నాయి. మేము వారు సఫిషియెంట్ టైం అడిగారు. తెలంగాణ స్టేట్ లో ఉన్నటువంటి బోనాలు తదితర అంశాల మీద వారికి ఉన్నటువంటి బందోబస్తు సమస్యలు వివరించారు. ఈ రోజు కూడా మాకు సరైనటువంటి రెమెడీ చూపించకపోతే వీ హ్యావ్ ఆల్ రైట్స్ టు అప్రోచ్ టు ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ అండర్ రిట్ ఆఫ్ మ్యాండమస్. సార్ వీ డోంట్ వాంట్ టు మేక్ ఎనీ పర్సనల్ లెవెల్ కమెంట్స్ బికాస్ లీగల్ గా మేము బౌండే ఉన్నాం. పోలీసులతో సహకరిస్తూ మేము వారితో ట్రావెల్ అవుతా ఉన్నాం. ఎక్కడా కూడా ఒక లూజ్ కమెంట్ నా క్లయింట్ కూడా చెయ్యొద్దనే వారించడం జరుగుతూ ఉంది. దానికే మేము స్టిక్ ఆనే ఉంటాం. పోలీసులు కేసు కట్టారు, కట్టిన కేసు మీద దర్యాప్తు చేయాలా, చర్యలు తీసుకోవాలా. ఇది వాళ్ళు కాదు, ఎవరు అవాయిడ్ చేయలేరు. మధ్యలో నా క్లయింట్ కి పోలీసుల ద్వారానే చిన్నపాటి ఫెయిలర్స్ ఇప్పిస్తా ఉన్నారు వేరే స్టేషన్ తో. ఈ కేసుని రిఫరెన్స్ లో ఇన్వెస్టిగేషన్ లో కొట్టేస్తారంట, తీసేస్తారంట, అసలు ఈ కేసు ఉండదంట. అంటే మీరు ఎన్ని రకాల జాప్యమైనా చేయండి, ఎన్ని రకాల కుయుక్తులైనా పన్నండి, మా దగ్గర ఉన్న ఆధారాల్లో ధర్మమైనటువంటి న్యాయమైనటువంటి బలం ఉంది. కోర్టుల ముందుకు తీసుకెళ్తాం. మాట వరుస కోసం చెప్పట్లా. హైకోర్టుకి సబ్మిట్ చేసిన తర్వాత మా కోర్టులు న్యాయ వ్యవస్థ మీద నాకు కానీ, నా క్లయింట్కి కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ పూర్తి స్థాయి విశ్వాసం ఉంది. మా దగ్గర ఉన్న ఆధారాలు పెడతాం. కాదు అంటే దీనికి ఖచ్చితంగా అవసరం అనుకుంటే రివిజన్ కోసం మేము సుప్రీంకోర్టు గుమ్మం కూడా తొక్కుతాం. మీరు ఆత్మహత్య ప్రయత్నం చేయడానికి కొన్ని నిమిషాల ముందు మీ సన్నిహితులందరూ కూడా ఒక మెసేజ్ ను ఫార్వర్డ్ చేశారు. వితిన్ సెకండ్స్ లోనే ఆ మెసేజ్ ను డిలీట్ చేశారు. అసలు ఆ మెసేజ్ ని ఫార్వర్డ్ చేయడం ఉద్దేశం ఏంటి, మళ్ళీ వెంటనే డిలీట్ చేయడం ఉద్దేశం ఏంటి? నేను చనిపోదాం అనుకున్న మాట నిజమే. ఎందుకంటే అదే రాస్తారు. ఇప్పటికైనా మీ అందరికి ఒకటే చెప్తాను, అతను నాకు డైరెక్ట్ గా ఏదైనా వద్దు అని చెప్పున్నా నేను అతని మీద ఉన్న ఇష్టంతో అతన్ని వదిలేయడం అనేది జరిగేది. కానీ అతను నన్ను చెడు చేయాలి అని చేసి తప్పుడు దాన్ని చూపించి వదిలేయాలంటే మాత్రం అది నేను ఎప్పటికీ ఆపను. ఆ పోరాటంలో జరుగుతున్న నాకు ఇవన్నీ దెబ్బలు, ఈ మాటలు చాలా వేదనకు గురి చేశాయి. ఇంకా బతకొద్దు అన్న దాంట్లోనే చచ్చిపోదాం అనుకున్నాను. ఆయన చావు కారణం ఇప్పటికి పోయినా ఎప్పటికి పోయినా ఒకవేళ ఎవరైనా చంపినా కూడా అది మాల్వి మలవుతారనే అంటాను. ఒకవేళ వాళ్ళిద్దరు విడిపోయి అక్కడి నుంచి అతను వచ్చేస్తే ఆమె కాకపోవచ్చు. కానీ ఇప్పుడు పరంగా అయితే ఆమె. ఆ విషయం కూడా అందరికీ తెలియాలనే నేను పంపించాను. పంపించిన తర్వాత ఈలోపు మా పేరెంట్స్ కానీ సార్ వాళ్ళు కానీ అంతా మాట్లాడి ఇది చేశారు. కొద్ది క్షణాలే కాదండి, ఒక 5 minutes 10 minutes టైం పట్టింది. ఆ తర్వాత అందరికీ డిలీట్ చేసేసాను. మేమంతా క్లియర్ చేసుకున్నాం, అర్థం చేసుకున్న మీడియా ఇప్పుడు ఫ్రెండ్స్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నాకు ట్రబుల్ చేయలేదు. బట్ మరి ఆ రాజేష్ ఆయన మార్నింగ్ అంతా ఇప్పుడు ఇది చేసి ఇదంతా ట్రబుల్ అయింది. ఓకే, నేను మెసేజ్ పెట్టడానికే తప్పు అంటే నా ఎమోషన్స్ అలా వెళ్ళాయి, స్టేట్ ఆఫ్ మైండ్ నాది అలా ఉండింది. లేదు, అది అబద్ధం, అది ఖచ్చితంగా అబద్ధం. అది మెసేజ్ నా దగ్గర ఉంది. వాట్సాప్ అయినప్పటికీ కూడా నేను కాల్ అన్నది రికార్డ్ చేస్తున్నాను. నా సేఫ్టీలో కూడా నేను ఉండాలి కదా. నా దగ్గర కాల్ కూడా ఉంది. మాట్లాడిన ప్రతి వర్డ్. సో అతను నాకు మెసేజ్ ఎందుకు చేయడం జరిగింది, ఆ కాంటాక్ట్ ఎవరు చేయడం జరిగింది, అతను మూవీస్ ఎందుకు చేస్తున్న మూవీ ఏంటి, ఓకే లావణ్య గారు అంటే మీరేనా అని మాట్లాడుతూ నేను ఇవాళ ఆల్రెడీ మీ గురించే ప్రెస్ మీట్ ఒకటి మాట్లాడాను. బట్ నా ఉద్దేశం అది మాట్లాడడం అని కాదు, మీరని తెలియదు కదా నాకు కూడా అని అలా మాట్లాడుతూ వాళ్ళ పేరెంట్స్ కూడా నాకు అప్రోచ్ అవుతున్నారు. ఇవాళ నైట్ మాట్లాడుతున్నాను అని మాట్లాడారు. అంతే తప్ప లీగల్ అప్రోచ్ అన్నామో సెకండ్ ఒపీనియన్ అని అయితే జరిగింది. జస్వంత్ కేసు విషయంలో కళ్యాణ్ దిలీప్ ఏమో వాళ్ళ తరపున చేసాడు, వాళ్ళ అన్నయ్య అబ్బాయి తరపున ఏమని చెప్పాడమో నీకు? అబ్బాయి తరపున సార్ వాదిస్తే అమ్మాయి తరపున ప్రియా సంథింగ్ ఏదో నేను చెప్పారు. అతను ఫాల్స్ కేమ్స్ ఎందుకు అక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అమ్మాయి తరపున వాదించారు. మీరిచ్చే కంప్లైంట్స్ రాష్ట్రంతో కలిసి ట్రావెల్ చేయాలనే ఉద్దేశంతో ఇస్తున్నారు. అది పోలీసుల పని కాదు కదా. ఏమని రాష్ట్రంతో కలిపి మేము ముందుకు ఫార్వర్డ్ అవుతామని అది పోలీసుల పని కాదండి. నాకు జరిగిన అన్యాయంకి, నాకు జరిగిన దానికి నేను కంప్లైంట్ ఇచ్చాను. 10 ఏళ్ళు నేను కలిసి ఉన్నాను. మరి ఈ రోజున ఇప్పుడు కూడా పోనీ అఫేర్ దాన్ని వదిలేసేదాన్నండి. నన్ను వదిలేసి వెళ్ళిపోవడం అన్నది తప్పు. వదిలేసి వెళ్ళిపోయింది ఎందుకు? ఫస్ట్ ఏమో మీడియా ప్రెషర్ చేస్తుంది అన్నాడు. డ్రగ్స్ కేసు అన్నది చెప్పారు. మరి నేను అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? పోలీసుల దగ్గరికి వెళ్ళాలి. నా మీద ఒకటి కేసు అనేది పెట్టి పంపించారు. వాళ్ళ మాట ప్రకారం నేను ఉన్నాను. ప్రిజన్ అన్నారు, ప్రిజన్ కి పంపించారు. ప్రిజన్ నుంచి బయటకు వచ్చాను, నా మనిషి లేడు ఏంటి అని కారణం చూపిస్తే మీడియా అని చూపించారు, పోలీసులను చూపించాడు, మీడియా అని చూపించాడు. సరే అని అది 2 నెలలు వెయిట్ చేస్తున్న ప్రాసెస్ లో అసలు నిజం ఏంటి అంటే మాల్వితో నేను అలానే పోలీసుల మీద పడలేదు, మీడియా మీద పడలేదు, మీ వల్లే ఇలా జరిగింది అని. అది అతను రీజన్ గా వాడుకున్నాడు. ఓకే, మీడియాలో నాది వచ్చింది, డిఫేమ్ అయ్యాను,
కరెక్టే. కాకపోతే అది నేను నిరూపించుకుంటాను, మళ్ళీ కోర్టులో నేను నిర్దోషి అని బయటకు వచ్చిన రోజున నేను ఆ పేపర్ పట్టుకొని మాట్లాడొచ్చు అన్న ఒక ధైర్యంతో నేను పోలీసులది మీడియాది కూడా హార్ట్లో పెట్టుకొని ఉన్నాను. బట్ ఈ మాల్వి మల్హోత్రా అనే అమ్మాయి లావణ్యను వదిలేసిరా అని చెప్పడం, నా 10 ఏళ్ల జీవితం అన్నది పోవడం, దాని గురించి నేను పోలీసుల దగ్గరికి వెళ్ళానండి. దయచేసి మీరు అది అర్థం చేసుకోవాలి. పోనీ మీకు ఒకవేళ కథ అన్నది అర్థం కాకపోతే క్లియర్ గా అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ ఆ క్వశ్చన్ అడుగు ఈ క్వశ్చన్ అడుగు, లేకపోతే ఎక్కడన్నా పాయింట్ దొరుకుతుందో లూప్ దొరుకుతుందో అన్న దగ్గర మీరు ఒకవేళ పుల్ చేయాలని చూస్తే ఇది నా జీవితం అని నేను